ఈ ప్రోమో చూసాం కదా. ఇంతవరకు సింగిల్ అనేసరికి సంజన అని భజన చేసేవాళ్ళు, సంజనాన్ని తీసేసేవాళ్ళు. అందరూ సేఫ్గా ఏకైక ఆప్షన్ సంజన. ఇప్పుడు సంజన కాకుండా ఇంకొకరిని తీయాల్సి వచ్చేసరికి, ఇద్దరిని తీయాలనేసరికి అందరికీ మంట వస్తుంది, సెగ తగులుతుంది. అసలు ఎవరు డిజర్వ్ కాదని ఇప్పుడు చాలా డిస్కషన్స్, ఆవేశాలు, భావోద్వేగాలు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, భావోద్వేగాలు బయటపడతా ఉన్నాయి. ఇంతవరకు చూసాం కదా. సింగిల్ అంటే ఇప్పుడు కూడా బిగ్ బాస్ సింగిల్ అంటే ఓకే, సింగిల్ సంజన తీయడానికే కదా ఉంచాం అనే మాదిరిగా ఉండేది. బట్ ఇప్పుడేంటి, నిన్నటి నుంచి బాగా ఆడుతూ టాప్లో ఉండవారిని తీసేస్తామంటే ఎట్లా అవుతుంది? అది కష్టపడి ప్రదర్శన చేసిన వాళ్ళని తీసేసి అంటే ఫెయిర్ కాదు కదా. ఇప్పుడు డిమోన్ పవన్, ఎమ్మాన్యుయల్ ఊరికే అక్కడికి వెళ్ళి కూర్చున్నారా? ఖాళీగా కామ్గా కూర్చుంటారని మీరు భలే కూర్చున్నారు, టాస్క్లు ఆడకుండా, ఎఫర్ట్స్ పెట్టకుండా, మీ ప్రదర్శన ఏమీ లేకుండా, మీ కృషి లేకుండా. అంటే సరే, వాళ్ళు ఊరికే వెళ్ళి కూర్చున్నారు కనుక ఏమంటారు దాన్ని, అప్పనంగా పోయి కూర్చున్నారు కనుక తప్పించేద్దామంటే అవుతుంది. కానీ ఇప్పుడు డిమోన్ పవన్, ఎమ్మాన్యుయల్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంలో, వాళ్ళు బాధపడడంలో, కోపం రావడంలో అర్థం ఉంది కదా. ఎవరికైనా ఊరికే వచ్చి కూర్చున్నారంటే అప్పుడు తీయచ్చు. వాళ్ళు బెస్ట్ ఇచ్చారు, ఎంత కష్టపడాలో అంత కష్టపడి ఆడుకుంటూ పైకి వెళ్ళారు, ఆ స్కోర్లు అయితే సాధించుకుంటూ వచ్చారు. మరి వాళ్ళని తీసేస్తామంటే అది ఫెయిర్ అనిపించుకుంటుందా? ఎప్పుడైనా సరే వాడు కష్టపడమే తప్ప, బెస్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వడమే తప్ప అట్లా చేస్తున్నారు. ఎట్లా ఇక డిమోన్ పవన్ అడుగుతున్నట్లుగా తనూజతో, నా ప్లేస్లో ఉంటే అడగవా? పైనుండే వాళ్ళని తీసేస్తా అంటే బాధ, కోపం ఉండదా నీకంటే? ఎందుకు ఉండదు? ఖచ్చితంగా తనూజ కదా, ఎవరికైనా కోపం, బాధ ఉంటుంది కదా. తనూజ అయితే అడగకుండా ఉంటుందా? ఆవిడైనా ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది కదా. ఎట్లా తీసేస్తారు? నన్ను ఎందుకు తీసేస్తారు? నాకేమన్నా బిగ్ బాస్ ఊరికే బంగారు పల్లెంలో పెట్టి పంపాడా? నేను టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ చేశా, ఊరికే రాలేదు కదా, కష్టపడ్డా, నా కష్టం కనబడలేదా? అంటే నేను ఆడుకుని పైకి వెళ్ళడమే నేను చేసిన తప్పు, నేరం, ఘోరం, పాపం అడుగుద్ది కదా. మరి అదే ఇక్కడ డిమోన్ పవన్ కూడా పర్ఫెక్ట్గా అడుగుతూ ఉన్నాడు. మేము ఎఫర్ట్స్ పెట్టి ముందుకు పోతే మీరు కాలు పట్టుకుని గుంజేస్తామంటే ఎట్లా అవుతుంది? మరి నువ్వు ఎందుకు అడగవంటే అందుకే సైలెంట్ అయిపోయింది, అక్కడ అడగలే. మరి అంతే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది వాస్తవానికి, ఇక్కడ గేమ్ చేంజ్ ఎవరు చేసేస్తారంటే సంజన. ఆవిడ బ్లెండర్ మీద బ్లెండర్ చేసుకుంటూ పోతున్నారు, బిస్కెట్ అయిపోతున్నది, ఆవిడ గేమ్కి ఎఫెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఏం చేస్తూ ఉన్నారు, సుమన్ శెట్టి, భరణత్, తనూజ ముగ్గురు టీమప్ అయిపోయి గేమ్ ఆడిస్తున్నారు. వీళ్ళందరినీ పప్పెట్స్ మాదిరిగా ఈ టాస్క్కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఆడిస్తున్నారు. అయితే బాటంలో, టాప్లో ఉండేవాడిని లేపేద్దాం, లేదా కిందల బాటంలో ఉండేవాడిని తీసేద్దాం, మనం మాత్రం సేఫ్గా మధ్యలో మిడిల్గా ఉండిపోదాం. అటెళ్ళినా ఇటెళ్ళినా మన కత్తికి రెండు వైపులా పదన ఉండాలి, అయితే పైవాడు పోవాలి లేకపోతే కిందోడు పోవాలని. అట్లాగే వాళ్ళ ముగ్గురు హ్యాపీగా, రిలాక్స్డ్గా ముగ్గురు ఒకే మాట మీద ఉండు. టక్కన ప్రోమో రాగానే సుమనకు చెబుతున్నట్టుగా అయినా ప్రోమోల్లో కానీ, డిస్కషన్లో కానీ, లైవ్లో కానీ, పక్కనే రోజు రూమ్కి పోయి మీటింగ్లు కానీ ఏది పెట్టినా అంతిమ గమ్యం ఏంటంటే మన ముగ్గురు ఓటు ఒకరికే పడాలి, ఒకరినే లేపేయాలి. ఏకమైపోయారు, గ్రూప్ గేమ్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ నిన్న మొన్న చూస్తే ఇండివిజువల్ గేమ్ ఆడాలి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి, చెప్పడానికి కబుర్లు మాత్రం చెప్తున్నారు తనూజే అండ్ భరణి. ఎవరు డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాం కదా, ప్రతి దశలో చూస్తున్నాం కదా. ఏదైనా వచ్చేసరికి మన ముగ్గురం ఒకటి వేసేద్దాం, తోసేద్దాం, లేపేద్దాం. ఇక్కడ డిమోన్ పవన్ సంజన విషయంలో అంత ఫీల్ అవ్వడంలో, అరవడంలో అర్థం ఉంది. నిన్న కూడా ఎవరు సపోర్ట్ చేశారు ఆయనకి? 1.50 లక్షలు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేశారా? చేయలే. కొన్ని 50,000 ఇచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేశారా? చేయలే. ఎవరు చేశారు? డిమోన్ పవన్, ఎమ్మెన్యేలు కదా చేశారు. ఈవిడ నిజంగా సపోర్ట్ వేయాల్సి వస్తే వాళ్ళకి చేయాలి కదా. బట్ అక్కడ డిమోన్ అన్నట్టుగా నువ్వు మాకే ఓట్లు వేసి, మాకే ఓట్లు పొడిచి మమ్మల్ని తెప్పిస్తాను, నీకు అసలు అర్థమవుతుందా? వాళ్ళ ముగ్గురు నీకు చేశారా, మేము చేసామంటే అది 100% ఫ్యాక్ట్. బట్ ఇక్కడ సంజనాకు అర్థం కావట్లే. నిజంగా ఆవిడ కూడా ఆ డిమోన్ అండ్ ఎమ్మాన్యుయల్తో ఉంటే అప్పుడు ముగ్గురు సుమన్, భరణి, తనూజ, డిమోన్, ఎమ్మాన్యుయల్, సంజన ముగ్గురు ఉండేది. అప్పుడు కళ్యాణ్ ఓటు చాలా కీలకం అయ్యి ఉండేది. ఎందుకంటే ఆయన కూడా ప్రతిసారి లిస్ట్లో ఉండే వాళ్ళని తీసేస్తాడా, లేకపోతే టాప్లో ఉండే వాళ్ళని తీసేస్తాడా? ఆయన డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుంది? అట్లాగే సుమన్, భరణి వీళ్ళు కూడా ప్రతిసారి కలుగులో ఎలకల్లాగా ఉండిపోయి పైన ఉండేవాడిని లేదంటే కింద ఉండేవాడిని తీసేద్దాం, మధ్యలో ఉండేవాళ్ళు మనం మధ్యస్థంగా ఉండిపోదాం, సేఫ్గా వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటే ఖచ్చితంగా అప్పుడు గేమ్ చేంజ్ చేసే అవకాశం కూడా కళ్యాణ్కి వచ్చి ఉండేది. ఎందుకంటే ఆయన ఎట్లా డెసిషన్ తీసుకుంటాడు? ప్రతిసారి ఫెయిర్గా వెళ్తాడా, లేకపోతే కొట్టినోడినే కొట్టి పదే మళ్ళీ లిస్ట్లో ఉండేవారిని తీద్దామంటాడా, లేకపోతే టాప్లో ఉండాలని తీద్దామంటాడా? అసలు ఏమంటాడు, ఏం చేస్తాడు, ఎట్లా ఉంటుందని ఆయనకి పోయింది. బట్ ఇక్కడ సంజన ఏం చేస్తుంది? నిన్న కూడా ఎమ్మాన్యుయల్, డిమోన్ పవన్ ఎత్తినోరు బాదుకుని చెప్పినట్టుగా చెప్పినా వినిపించుకోలే, పట్టించుకోలే. అంతా అయిపోయి చేతులు గాలే కాకులు బట్టి తత్వం బోధపడింది, జ్ఞానోదయం అయింది. అప్పుడు లబోదీపమని మొర్రొక్కిర్రమని ఏడిచింది. నిన్న ఆవిడ చేతిలో ఓటు ఉండేటప్పుడు ఆవిడ రాంగ్ స్ట్రాటజీతో వెళ్ళిపోయింది. అంతసేపు ఒక ఎమోషనల్గా వెళ్ళిపోయి తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ మాట వినకుండా, తనకి ఎవరైతే అక్కడ ఆ గ్రూప్ మీటింగ్లో పార్టిసిపేషన్ చేసి మ్యాన్పులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళ మాట విని అంతిమంగా ఏమనింది? తనూజ, నిన్ను నమ్మాను, మోసం చేసావు, నీ మాట విన్నందుకు నువ్వు నన్ను మోసం చేసావు, మా మధ్య గొడవలు పెట్టేశావు,
నిన్న అంత క్లియర్గా చెప్పిందిగా, అరిచింది కదా, ఆవేదన వ్యక్తం చేసింది కదా, వాళ్ళు చిలక్క చెప్పినట్టుగా చెబితే వినిపించుకుందా, పెడచెవిని పెట్టింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమో మళ్ళీ వాళ్ళ మాటే వింటా ఉంది. అంటే ఏమనుకోవాలి సంజన అని, బ్లండర్ కాదా ఇది? ఇప్పుడు ఆ టాస్క్‌లో బాల్స్ విసిరే దగ్గర సుమన్‌కు ఒక 2 బాల్స్ బర్నీ వైపు పట్టుకుంటేనే సుమన్ శెట్టి అల్లకొల్లాల వైపు విలవిల ఆడిపోతా ఉన్నాడు. సపోర్ట్ అంటే ఇట్లా ఉంటుందా? అలాంటి సపోర్ట్ ఏనాడైనా సంజనాకి దొరికిందా? పర్టిక్యులర్‌గా సుమన్ నుంచి గాని, వీళ్ళ నుంచి వచ్చిందా? రాలేదు గదా! ఇప్పుడేమో వాళ్ళకి సపోర్ట్ రాకపోయేసరికి బాటమ్‌లో ఉండేవారిని తీయాలా, టాప్‌లో ఉండేవాళ్ళని తీయాలనేసరికి వాళ్ళకేమో సెగ తగులుతా ఉంది. ఇద్దరిని తీయాలన్నాడే. ఒక్క ఆప్షన్ ఇచ్చుంటే బాగుండే. ఇంకా సంజనాకి కూడా అలవాటయిపోయింది. మనకే అలవాటయిపోయింది. తీసి పడేద్దామని మాదిరిగా. సో, ఇప్పుడిక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఏకమైపోయి ఒకే మాట, ఒకే ఓటు అని మాదిరిగా ఉండేటప్పుడు, వీళ్ళు కూడా అట్లాగే చేసుంటే వీళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉండుంటే, అప్పుడు ఇంకా డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉండేదో చూడాలి. ప్రతిసారి ఎట్లా డెసిషన్ ఎందుకంటే, ఈ సంజన విషయంలో ఆయన కళ్యాణ్ కెప్టెన్‌గా ఉండేటప్పుడు కావచ్చు, ఫస్ట్ ఫైనలిస్ట్‌గా అయ్యేటప్పుడు కూడా సరే నేను ఎటు వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు సంచాలకుడిగా ఉండేటప్పుడు కావచ్చు, లేకపోతే ఒక దీనిగా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారన్న మాదిరిగా ఉండాలి. బట్ అట్లా కాకుండా ప్రతిసారి ఆయన కూడా సంజన తీస్తా ఉంటే, ఇప్పుడు ఆహ్, యాక్చువల్‌గా ఏమైతుంది, సంజనదే తప్పు. ఆవిడ నిన్న వినిపించుకోలేదు గదా! ఇప్పుడు ఆవిడేంటి సీజన్ అంతా ఇమ్మాన్యుయల్ నాది బాండు, మాది ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పి సీజన్ అంతా జట్టు కట్టి, ఈ కీలకమైన దశ వచ్చేసరికి అసలు పట్టించుకోకుండా, వినిపించుకోకుండా ఉండేసరికి ఇప్పుడు ఆవిడకి ఎఫెక్ట్ అవుతుంది. ఫైనల్‌గా జరుగుతోంది. ఈరోజు గేట్లు మీ తీయమని చెప్పండి. ఇంకెందుకు వెళ్ళిపోతా, ఇన్ని రోజులు నాకు ఇంకా టాలరెన్స్‌కైతే ఇన్ని రోజులు ఇంకా ఉండింది గానీ ఇక్కడైతే కష్టమే, జీరో టాలరెన్స్ అన్న మాదిరిగా ఇప్పుడు హర్ట్ అవుతుంది, ఫీల్ అవుతుంది. సో, పైగా ఇక్కడ తనూజ కూడా నిన్నేమనింది, లాస్ట్ నా ఫ్రెండ్, హి ఈజ్ మై ఫ్రెండ్, మై ఫ్రెండ్ ఇమాన్యుయల్ కోసం మీరు తీసేస్తారా అని చెప్పింది. మరి ఇప్పుడు కూడా ఆవిడ కూడా సంజన అడిగింది, మా ఇద్దరి మధ్య ఫైనల్ గొడవ పెట్టేసావు కదని. మరి తనూజ నిన్న నా ఫ్రెండ్ ఇమాన్యుయల్ అన్న ఆవిడకి ఈరోజు తన ఫ్రెండ్ కాకుండా పోయాడా? నిన్న నీ ఫ్రెండ్ కోసం అన్నావు, నువ్వే అన్నావు వాడు కష్టపడి ఆడుకుంటూ పైకి వెళ్ళాడని. మరి ఈరోజు ఆ కష్టం కనబడలేదా? వాళ్ళని తీసేస్తానంటావా? ఏంటి పరిస్థితి? ఇదే కదా రాజకీయం, గ్రూప్ గేమ్ అంటే. ఇక్కడ ఇమాన్యుయల్ ప్లీజ్ అర్థం చేసుకోండి. నిన్న నాకే ఓటు వేశారు, ఇప్పుడు కూడా వేస్తారు. నువ్వు చేసిన తప్పేంటంటే నువ్వు ఎఫర్ట్స్ పెట్టడం. బిగ్ బాస్ మీ ప్రదర్శన, మీ కృషి, ఇవన్నీ మీ కాంట్రిబ్యూషన్ అన్నాడు కనుక నువ్వు చేయడమే అది తప్పు వాళ్ళ దృష్టిలో. అదే వాళ్ళు చేస్తారే, మేము కష్టపడి ఆడుకుంటే ఈ పైకి వచ్చాం, మమ్మల్ని ఎట్లా లాగేస్తారు, ఇది ఫెయిర్ కాదు కదా. బర్నీ ఈ విషయంలో ఖచ్చితంగా బ్లెండర్ మీద బ్లెండర్. అప్పుడు సంజన ఫ్లోరా ఉండేటప్పుడు ఎట్లయితే లాగేశాడో ఇప్పుడు కూడా అట్లాగే చేద్దామని మాదిరిగా ఓట్లు వేస్తా ఉన్నాడు. ఇది రాంగ్. ఇప్పుడు అక్కడ ఇమాన్యుయల్ అడగడంలో కూడా డైలీ నాకే వేస్తే ఇంకేం చేయలేమని ఒక్కొక్కరికి ఎంత బాధ, ఎంత కష్టం వచ్చింది చూడండి. మరి సంజన బాధ ఇప్పటికి అర్థమవుతుంది అనమాట వీళ్ళందరికీ. సో, అక్కడ తనూజ అరుస్తోంది కదా, ప్రతిదానికి మేమే ముందుకంటే వాళ్ళకి ఊరికే పట్టం కట్టలేదమ్మా. వాళ్ళు ఆడుకొని గెలుచుకుంటూ పోయారు. అక్కడ డీమోన్ అడిగింది అందుకే. వాళ్ళు ఆడకుండా వెళ్ళిపోయారా? లేదా అడగకుండా ఉండిపోవాలా సైలెంట్‌గా? మీకు నచ్చినట్టు మీరు ఎలా చెబితే అలాగా హుజీర్ అనుకునే పపెట్స్ మాదిరిగా అందరూ ఉండిపోరుగా అన్ని వేళల్లో. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. హ్మ్. ఇక్కడ ఇమాన్యుయల్ అన్నట్టుగా ప్రతిసారి లిస్ట్‌లో ఉండేవాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారా భయ్? ప్రతిసారి మనం ఎందుకు ఆడామంటే, ఇక్కడ డీమన్ కూడా చెబుతాడు కదా, ఫస్ట్ 2లో ఒకరినే, లాస్ట్ 2లో ఒకరినే తీసేసేయండి. ఆహ్, చెప్పింది మంచి పాయింట్ చెప్పాడు ఆయన. ఆయనకైతే అర్థం ఉంది అక్కడ. అడుగుతారు కదా! అడగకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతే ఎట్లా అయితది? నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని, నీకోసం నువ్వు అడగలే అంటే నీకే కష్టం లేనప్పుడు మేమెందుకు అన్నట్టు ఉంటుంది. అట్లాగే లైవ్‌లో కూడా డిస్కషన్ ఏం జరుగుతదంటే, బర్నీ దివ్య, రీతులో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అని సంజనని అడిగితే, సంజన దివ్య స్ట్రాంగ్ ప్లేయరు, రీతు సోలో ప్లేయర్ కాదు అని చెబుతుంది. అది కరెక్టే. రీతు ఎంతసేపు ఒక సపోర్టింగ్, నాకు సపోర్ట్. దివ్య ఎంతసేపు ఉన్నంతసేపు నా బలాన్ని నేను నమ్ముకుంటా. సపోర్ట్ అడిగినా సరే ఎక్కువగా ఆవిడ ఇండిపెండెంట్‌గా ఉండేదానికి ట్రై చేసింది. రీతు జర్నీ అంతా డిపెండింగ్ లాగా అనిపించింది. సో, ఆ మాట కూడా చెప్పింది. అట్లాగే బర్నీ దివ్య ఆర్ తనుజలో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అంటే, దివ్యకు నోరే ప్రాబ్లం. కాకపోతే తను దివ్య జెన్యూన్, ఏదైనా ముఖం మీద చెప్పేస్తుంది, ఓపెన్‌గా ఉంటుంది, కన్నింగ్ ఉండదు అని చెప్పింది. ఆవిడ వాళ్ళ ఒపీనియన్ చెబుతా ఉన్నారు. మరి మీకేమనిపించింది? నిజంగా దివ్య, రీతుల్లో స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ళ డిస్కషన్ కాబట్టి మీకు దాని మీద కామెంట్ ఒకవేళ స్పందించాలనుకుంటే మెసేజ్ పెట్టండి, లేకపోతే లేదు. అట్లాగే సుమన్ శెట్టితో కూడా అంటాడు, అక్కడ వాళ్ళు తనుజని పక్కన పెట్టేస్తారు, మన ఇద్దరిలోనే ఎవరు తీయాలని డిస్కషన్ చేశారు, నైట్ అంతా డిస్కషన్ కూడా పెడతారు. సో, మరి ఓవరాల్‌గా చూసేటప్పుడు మీకేమనిపించింది? వీళ్ళు డెసిషన్ మేకింగ్ ఫెయిరా, అన్‌ఫెయిరా? ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ అది సందేశ్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.